గట్టి కొట్టాలి. సో ఐ సీ ఆల్ ద స్మైలింగ్ ఫేసెస్. చాలా బాగా నవ్వుతూ ఎంత బాగున్నారు రోజు హోంవర్క్. సో గట్టిగా చప్పట్లు కొట్టాలి. గర్ల్స్ ఆల్సో యూ హావ్ టు క్లాప్. గట్టిగా క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు మీరే గట్టిగా చప్పట్లు కొట్టాలి. యూ హావ్ కమ్ ఇన్ డిఫరెంట్ డ్రెస్సెస్. ఈ డ్రెస్ గురించి అయితే 9th క్లాస్ వాళ్ళు ఒక వారం రోజుల నుంచి పనిచేయాలి. ఓకేనా? యూనిఫామ్ ఏంటి సార్ స్కూల్ డే రోజు అని. సో అందువల్ల ఈరోజు మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకొని వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ సీ ఆల్ ద స్మైల్స్ ఆన్ యువర్ ఫేస్. గట్టిగా చప్పట్లు కొట్టమంటే అప్పుడే అలసిపోయింది. చప్పట్లు కొట్టాలి గర్ల్స్ ఎస్పెషల్లీ. ఎవరైతే ఒరిజినల్ గోల్డ్ వేసుకొచ్చారో ఆ ఒరిజినల్ గోల్డ్ పోయిందనుకోండి తర్వాత ఇప్పుడు ఏడుస్తారు. తర్వాత గోల్డ్ వేసుకొచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా, డూప్లికేట్ వేసుకొచ్చిన వాళ్ళు ప్రాబ్లం లేదు. కమ్ ఇన్ ఒరిజినల్ గోల్డ్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు ఎవరి పేరైతే పిలుస్తారో స్పీచెస్కి వచ్చి వెంటనే మాట్లాడాలి. Speeches by students. 9th class Chandana. Vinusha 10th class. Come on to the dais. Claps. Vishal. Next Vishal. Be ready. Good morning to one and all, respected teachers and my dear friends. My name is Stevinsha. I am from 10th A section. Now I give to a speech. నేను ఇక్కడ 8th క్లాస్లో జాయిన్ అయినా. ఫస్ట్ నా అడ్మిషన్ తీసుకుంది సుచరిత మ్యామ్. అండ్ నేను వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ ఎలానో చూసిర్రు. ఏంది ఈమె ఇలా ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎప్పుడు తిడుతుంది, ఎప్పుడు సైలెంట్గా ఉంటారు అని ఇప్పటికి కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది తిట్టుకుంటారు. అక్కడ బాయ్స్ అందరూ అదే అనుకుంటున్నారు. అండ్ ఈ స్కూల్ ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే, నేను నా బ్రిలియన్ స్కూల్లో ఉన్నప్పుడు చాలా బట్టి చదివేదాన్ని. అసలు చదివింది ఇయర్ సమ్మర్లో మర్చిపోయేదాన్ని. అండ్ నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాతకి గురుచరణ్ సార్ చెప్పిండు, అలా బట్టి పట్టవద్దు, మంచిగా చదవాలి, ఏదైనా అండర్స్టాండ్గా చదవాలని సుమలత మ్యామ్ చెప్పింది నాకు. సో నాకు ఏదైనా ఎస్సే రైటింగ్ ఎలక్యూషన్లో పార్టిసిపేట్ చేయాలంటే నాకు గైడ్ టీచర్స్ చాలామంది ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ గైడింగ్ మీ టీచర్స్. అండ్ ఈ స్కూల్ తోటి చాలా ఫ్రెండ్షిప్ అండ్ టీచర్స్ తోటి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం చాలా అలవాటైంది. అండ్ మనం ఇప్పుడు స్కూల్ని విడిచిపెట్టి పోవాలంటే చాలా బాధగా కూడా ఉంది. అండ్ ఈ స్కూల్ ద్వారా నేను నేర్చుకునే చాలా విషయాలు ఉన్నాయి. చెప్పాలంటే మీకు కూడా సోది లెక్కన అనిపిస్తుంది కాబట్టి వద్దు. థ్యాంక్ యూ. Now I would like to invite speech by Thomas Reddy from 10th class. Come on to the dais. Give me a clap. Good morning to one and all and respected teachers and principal ma'am. నేను ఇప్పుడు ఒక స్పీచ్ చెప్పడానికి రాలే, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి వచ్చిన. నేను 8th క్లాస్లో ఈ స్కూల్లో 8thలో జాయిన్ అయినా. 8th లాస్ట్ 1.5 month నుంచి స్కూల్కి వచ్చిన. అప్పుడు అప్ అండ్ డౌన్ ఆటోలో వచ్చేవాడిని. అప్పుడు ఎగ్జామ్స్ టైము, ఎవరు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు, జస్ట్ అలా ఉండేటోడిని. నెక్స్ట్ 9th నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది స్కూల్లో. 9th 10th 2 years ఇప్పటి నుంచి. ఈ స్కూల్ నేను వచ్చి 3 years అవుతుంది. టీచర్స్, స్టూడెంట్స్, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ వదిలి వెళ్ళాలంటే కొద్ది కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడనే చదవబుద్ధి అవుతుంది, కానీ జర్నీ ముందుకు సాగాలి. ఇక్కడికి వచ్చి మన స్కూల్లో 6th నుంచి 8th దాకా బ్రదర్ సిస్టర్ తెలుసుకుంటాం. ఎట్లాంటి ఫీలింగ్స్ లేకుండా అన్న చెల్లెలాగా ఉంటాం. అది నేను మెయిన్గా నేర్చుకున్నాను. ఇక్కడ ఎంతో మంది టీచర్స్ మనకు గైడెన్స్ ఇస్తారు, నేర్పిస్తారు. మనం నేర్చుకుంటే మనకే మంచిగా లేకపోతే చెడిపోవాలనుకున్నా చెడిపోతాం, మంచిగా ఎక్కువసేపు చెప్పినా మీరు వినలేరు, నేను చెప్పలేను. From second year MPC, come on to the dais. Give a speech. Come on to the dais, come first. A very warm good morning to one and all. This is Vikram from inter second year MPC. నేను చెప్పే స్పీచ్ అయితే ఏం లేదు.
మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా ఇది అయిపోయినాక ఇనాగ్రేషన్ ఇవన్నీ అయిపోయినాక కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఎక్కువ అరవకుండా బయట కారిడార్స్లో తిరగకుండా ఊరికే బయటికి వెళ్ళకుండా అట్లా చేయాలి. మీరే వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళే చూసుకోవాలి. ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు 5:30 కానీ 6:30 కానీ, ఎందుకంటే మనకు పర్ఫార్మెన్స్ చాలా ఉన్నాయి కాబట్టి, ఇంకా ఇనాగ్రేషన్ కూడా ఉంది కాబట్టి లేట్ అవుతుంది కొంచెం. మీరే అడ్జస్ట్ చేసుకోండి. టైంకి ఫుడ్ కూడా ఉంటుంది, అన్నీ ప్రిపేర్ అవుతున్నవి, అన్నీ ఓకే, వెరీ గుడ్, అంతా బాగానే ఉంది. మీరైతే సపోర్ట్ చేయాలి, ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు ప్రోగ్రామ్ని. అటు ఇటు తిరగడం కానీ అట్లాంటివి ఏం చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ. Good morning to one and all. Myself Adarsh Aditi. I am studying second year MPC. నేను మీకు స్పీచ్ చెప్పడానికి రాలేదు. నేను ఈ 2 yearsలో ఇక్కడ సార్ వాళ్ళని పిల్లల్లో నాతో ఎంత కలిసిపోయారో అది మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడికి స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు. ఏంటంటే నేను ఎంపీసీ తీసుకున్నా, నేను ఎంపీసీ చదువుకొని వెళ్ళిపోతా అనుకున్నా. కానీ నాలో ఒక టాలెంట్ ఉందని స్కూల్ గుర్తించింది. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ టాలెంట్ని వాళ్ళు స్టేట్ లెవెల్ దాకా తీసుకెళ్ళారు, కానీ నా బ్యాడ్ లక్ నేను గెలవలేకపోయాను. అయినా కానీ ఇక్కడ ఈ స్కూల్లో స్టడీతో పాటు అన్ని కల్చరల్ యాక్టివిటీస్కి ఉంటుంది తోడు. మీరు ఖచ్చితంగా మీరు చదువు రావట్లేదని బాధపడొద్దు. మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని నిరూపించుకోండి. అండ్ అలాగే ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు వీళ్ళతో మాట్లాడాలా, ఏమన్నా అనుకుంటారో మాట్లాడాలంటే అని భయపడేదాన్ని. కానీ చూస్తూ చూస్తూ వాళ్ళతో ఎంత క్లోజ్గా అయిపోయానంటే సొంత నా సిస్టర్స్ లెక్క అయిపోయాను. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ 10th క్లాస్ కానీ అసలు చాలా బాండింగ్ ఉంటుంది ఇక్కడ. సార్ వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు. ఇంకా ప్రిన్సిపల్ మేడం అయితే ఒకరికి మేడం ప్రిన్సిపల్ మేడం అయితే ఒకరి దగ్గర ఒక టాలెంట్ ఉందంటే దాన్ని ఎక్కడికో ఒక్కడికి తీసుకెళ్ళాలని చూస్తుంది, అంటే దాన్ని గెలిపివ్వాలని చూస్తుంది. సో మీలో టాలెంట్ ఉంది మీ అందరిలో, కాబట్టి మీరు చదువు రావట్లేదని బాధపడకండి. మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని నిరూపించుకోండి. థ్యాంక్ యూ. Now I would like to invite El Monica second year BPC to sing a song. Come on, girls. My name is Monica, second year BPC. Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam nenestam Mustafa. Day by day, kalam vallo day by day. ప్రయాణించే షిప్ ఫ్రెండ్షిప్ రా. సుడవరలో నందనవనం, మల్లెలుంటాయి ముళ్ళులుంటాయి. స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం. నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. అరే ఇంకో కథ మొదలు. పాదమెట్టుపోతున్నా, పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా, నేను లేనా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతుందా. గుండె ప్రతి లయలోనా నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులనే తుడిచిన నేస్తమా. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 5 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట. ఆ వరాన్నే స్నేహం అంటున్నాం మనం. మేఘాను మించిన బాండింగ్ ఉందా మామా లోకంలో. దండాను కోరిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో. మౌనంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ శృతి అంటుంది. గౌతంటూ తోడకరుంటే ఎండే కాదు నీ ఫ్రెండు. థ్యాంక్ యూ. Wow, beautiful song and beautiful voice. Give a big round of applause.
స్టాఫ్కి గుడ్ మార్నింగ్. రిక్వెస్టెడ్ ద ప్రిన్సిపాల్ గారికి మరియు నాతోటి కొలీగ్స్, టీచర్స్ మరియు విద్యార్థులందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనము 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరంలో కూడా ఈ స్కూలు నడుపుకుంటున్నాం. ఆ సందర్భంగా మనము ఈరోజు ఒక యాన్యువల్ డే కానీ ఫేర్వెల్ పార్టీ కానీ రెండు కలిపి మనము ఈరోజు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ ప్రోగ్రాం సందర్భంగా ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలతోటి తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎంతో ఎత్తుకు ఎదగాలనే ఉద్దేశంతో నేను ఒక 5 మినిట్స్ మీకు కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. మనము ముఖ్యంగా మానవ సమాజంలో ఉండేటటువంటి మనుషులము. ఆ మానవ సమాజాన్ని మొత్తం కూడా తీర్చిదిద్దడానికి ఉపయోగపడేటటువంటిది ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క మానవుడికి కావలసింది విద్య, వైద్య. విద్య, వైద్య ఏ సమాజంలోనైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ ఆ సమాజం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి ఆధునిక జీవన విధానాన్ని మొదలు ప్రారంభమైన నుంచి కూడా విద్యకు ప్రాధాన్యత అనేది ఎందరో మేధావులు గుర్తించి విద్యను గుర్తించడం జరిగింది. విద్యకు ఎక్కడైతే ప్రాధాన్యం ఉంటుందో అక్కడ ఆ సమాజం అనేది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మనకు ఆధునిక విధానంలోనే తెలియజేయడం జరిగింది. మరి ఆ సమాజంలో ఉండినటువంటి రాజు ఎప్పుడైతే సమాజాన్ని అభివృద్ధి చెందుతున్నాడో ఆ రాజును అభివృద్ధి చెందడానికి, ఆ సమాజాన్ని అభివృద్ధి చేయడానికి కావలసింది కూడా విద్యనే. గుర్తించింది కూడా ప్రాచీన జీవన విధానంలో గుర్తించింది కూడా విద్యనే. ఆ విద్యకు ఉండినటువంటి ప్రాధాన్యతతోటే మధ్యయుగ కాలంలో ఉండినటువంటి కానీ మరి ఆధునిక విధానంలో రూపొందించినటువంటి విషయాల్లో కానీ విద్య అనేది చాలా ప్రాధాన్యత సంచరించుకున్నది సమాజాన్ని అభివృద్ధి చెందాలంటే. అట్లా విధానంగా మనం కూడా ఎక్కడైతే విద్య అభివృద్ధి చెందుతూ ఉంటుందో మనము అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే, ఈ స్కూల్లో కూర్చున్నామంటే ఇక్కడ విద్య బాగుండినట్లయితే, విద్య ఎక్కువగా చదువుకొని ఎక్కువగా ఉండినట్లయితే ఈ స్కూల్ కూడా అభివృద్ధి చెందుతుంది, ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. విద్యకు ఆ బడ్జెట్లో కూడా ప్రభుత్వాలు కూడా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత కేటాయించి ఎక్కువ ఖర్చు చేయడం జరుగుతుంది. అందువల్ల ఆ దేశాల్లో ఉండినటువంటి విధానంలో మనము ఎక్కువగా అక్కడికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి మన అమెరికా లాంటి దేశంలో కూడా విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించడం వల్ల ఇప్పుడు మన భారతదేశం నుండి ఎక్కువ వెళ్ళే వాళ్ళు అమెరికాలో ఉండినటువంటి జనాభాలో మన భారతదేశం వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ విద్యకు ఉండినటువంటి ప్రాధాన్యత అనేది చాలా సంచరించుకుంది. రాను రాను కూడా ఎక్కువ టైంలో కూడా ఈ విద్యను ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా విద్యకు ప్రాధాన్యత, మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే రెండవ ప్రాధాన్యత దేనికైనా ఇవ్వవలసి ఉంటుంది. దానితోటి పాటు వైద్యం విద్యార్థులకు ముఖ్యంగా సబ్జెక్టులకు సంబంధించినటువంటి సూచనలతో అన్ని సబ్జెక్టులను అవగాహన చేసుకొని అన్ని సబ్జెక్టుల మీద పట్టు సాధించుకొని ఎగ్జామ్స్ అనేవి చాలా ఒక సంతోషంగా రాయాలి. కానీ ఆర్డ్ వస్తుంది కదా పేపర్, ఎట్లా రాయాలి ఎగ్జామ్ ఒకసారి. ఎందుకంటే మన సార్ వాళ్ళు కూడా కరెంటు పోతుందనే ఉద్దేశంతో సూచనలు తక్కువ ఆల్రెడీ ఎప్పుడు కూడా
చెప్తూనే ఉంటాం. పర్సనల్గా అయినా నేను మామూలుగా క్లాస్లోనైనా కూడా ఎట్లా చదవాలి, ఏ విధంగా చదవాలి ఆల్రెడీ క్లాసులో కూడా చెప్తూనే ఉంటా. మరి ఒక 2 టైమ్స్లో ముఖ్యంగా సారు వద్దన్నా కూడా నేను ఒక 2 టైమ్స్ సూచనలు చేయదలుచుకున్న కంపల్సరీ సబ్జెక్టు మీద. అన్ని సబ్జెక్టుల మీద ఒక అవగాహన అనేది 10th క్లాస్ విద్యార్థులకు చాలా మొదటి మెట్టు. 10th క్లాస్ పాస్ అయితేనే మన జీవితం మొత్తం కూడా దానికే రుణపడి ఉంటుంది. 10th క్లాస్ 10వ తరగతి పాస్ అనేది కంపల్సరీ కావాలి. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా కూడా 10వ తరగతి కంపల్సరీ పాస్ కావాలి. ఒక ముందుకు వెళ్ళడానికి మరి ఎగ్జామ్స్ అనేవి ఈ నెల 28 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తాయి. అదేవిధంగా మార్చి 19 నుండి 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తాయి. కాబట్టి మనం బాగా చదువుకొని మన యొక్క ఆలోచన విధానంగా ముందుకు వెళ్ళి ఒక ఇంజనీర్ గానో, ఒక డాక్టర్ గానో, ఒక లాయర్ గానో కావాలని మనం కలలు కనాలి. ఆ కలలను మీరు ఎప్పుడైతే విజయవంతం చేస్తారో మీ యొక్క తల్లిదండ్రులు కూడా సుఖంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నేను మరి ఒకసారి మరీ చెప్తున్నా, విద్యకు ప్రాధాన్యం ఇచ్చి మీరు ఒక ముందుకు వెళ్ళి సమాజంలో ఒక ఇంజనీరో, డాక్టరో, లాయరో అవుతారని నా యొక్క కోరిక. కాబట్టి అలా అయి మా ముందు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ప్రిన్సిపాల్ గారికి నా యొక్క ధన్యవాదాలు. టైం కూడా లేదు కాబట్టి ఇంతటితోటి నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తుంటాను. PGT Georgie Srinivas sir and come on to the desk to sing a song. Good afternoon, all of you. Good afternoon. Good afternoon, sir. See, when I say hi, you have to say hello. Hi. Hi, sir. You have to say hello. Hi. Hi, sir. Hi. Hello, sir. Hi. Hello, sir. Some of your boys. Hi. Hi. No, sir. When I say hi, you have to say hello. Hi. Hello. Hi. Hello. Hello. Hi. You have to say hi. Hello. Hi. Hello. Hi. More loud. Hello. Hi. Hi. Hello. Hi. Hello. Hello. Hi. That's nice. That's the spirit of model school. Say, whatever I wanted to speak, my friend Venkateshwar sir already have spoken. Now I would like to tell only one thing. Only one thing that would help you a lot. The first thing that I would like to tell you is, at this age, whatever you like the most, ఈ వయసులో మీకు ఏదైతే అతి ఎక్కువగా ఇష్టం ఉంటుందో, that spoils you. అదే మిమ్మల్ని ఆగం చేస్తుంది. Once again I repeat, whatever you like the most at this age, that spoils you a lot. ఈ వయసులో మీకు ఏదైతే చాలా ఇష్టంగా అనిపిస్తుందో మిమ్మల్ని ఖరాబ్ చేసేది కూడా అదే. సో the second point I would like to tell you, whichever you hate the most at this age, that will help you a lot in your future. ఈ వయసులో నీకు ఏదైతే అతి ఎక్కువగా ఇష్టం ఉండదో, నువ్వు దాన్ని హేట్ చేస్తున్నావో, మీ జీవితంలో ఉపయోగపడేది అది మాత్రమే. అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ విచ్ యూ లైక్. నీకు ఏదైతే ఇష్టమవుతుందో దాని పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ థింక్ అబౌట్ ద ఇష్యూ ఆర్ థింక్ అబౌట్ ద థింగ్ దట్ యూ హేట్. నువ్వు దేన్నైతే అసహించుకుంటున్నావో, దేన్నైతే ఇష్టపడతలేవో అదేంటిదో తెలుసుకోవాలి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ 10th క్లాస్ స్టూడెంట్స్, మన స్కూల్ పేరు ఈసారి ఈ డిస్టికే కాదు ఈ స్టేట్లో మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మనం ఫ్లెక్సీలు పెడితే అవుతుంది, అది ఎట్లా మారుమోగాలంటే మనం ఫేస్బుక్లో వీడియో పెడితే అయిపోద్దా? ఏమవుతుంది? 10/10 రావాలా? ఎస్ వీ క్యాన్ అని చెప్పండి అందరూ. 10th క్లాస్ వీ క్యాన్. 10th క్లాస్ వాళ్ళు చెప్పాలి, విల్ యూ డూ ఇట్? ఎస్ సార్ అని గట్టి చెప్పాలి. విల్ యూ డూ ఇట్? విల్ యూ డూ ఇట్? విల్ యూ డూ ఇట్? దట్ ఈస్ ద స్పిరిట్. అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఆల్సో, మన
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఈ మోడల్ స్కూల్ ఆత్మకూరేస్ జూనియర్ కాలేజ్ నుంచి ఏంట్రా బాబు ఈ రిజల్ట్ అనేటట్టు మీరు రిజల్ట్ ఇస్తారని, అలా ఇవ్వాలంటే ఏం చేయాలో మేము ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. జస్ట్ ఫాలో ఇట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద ఆర్గనైజర్స్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. Right, principal man, sing a song. Big round of applause. Whatever the song I am going to sing, this is dedicated to my family, my husband. आए हो मेरी जिंदगी में तुम बहार बनके, आए हो मेरी जिंदगी में तुम बहार बनके, मेरे दिल में यूं ही रहना, हाय मेरे दिल में यूं ही रहना, तुम प्यार प्यार बनके, आए हो मेरी जिंदगी में तुम बहार बनके. आँखों में तुम बसे हो सपने नूर बनके, आँखों में तुम बसे हो सपने नूर बनके, मेरे दिल में यूं ही रहना, हाय मेरे दिल में यूं ही रहना, तुम प्यार प्यार बनके, आए हो. रंगों में ना डली थी, घूंघट में हर डली थी, रंगों में ना डली थी, घूंघट में हर कली थी, रंगों में ना डली थी, ना रोकती हवाएं ना खुशबू मनवली थी, मन का नगर था खाली सूखी पड़ी थी डाली, मन का नगर था खाली सूखी पड़ी थी डाली, मन का नगर था खाली सूखी पड़ी थी ढाली, होली के रंग फीके बेनूर थी दिवाली, होली के रंग फीके बेनूर थी दिवाली, रिमझिम बरस पड़े हो तुम हो फुकार बनके, रिमझिम बरस पड़े हो तुम हो फुकार बनके, रिमझिम बरस पड़े हो तुम तो फुकार बनके, मेरे दिल में यूं ही रहना, तुम प्यार प्यार बनके, आए हो मेरे जिंदगी में तुम बहार बनके, मेरे दिल में यूं ही रहना, तुम प्यार प्यार बनके. थैंक यू. Thank you so much, ma'am. To sing a song. Come on, do that. అతనుడే అనువైన సకుడులే అతడేమి అందగాడే, మరి చేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చెవల పంటివాడే, విను వీధిలో ఉంటే సూర్యుడే ఉడిమి ఇన మీద ఉదగినాడే, కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిశుపాలుడొచ్చినాడే, అపరంజి మదనుడే అనువైన సకుడులే అతడేమి అందగాడే, కళ్యాణి మననేలు కలికి ముత్యపురాయి కన్నదెక్కతడులేవే, నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి బడిలోన చేరినాడే, ఇరుకైన గుండెల్లో అనురాగములకగా ఇన బాలుడొచ్చినాడే, ముక్కారు కాలంలో పుట్టాడు పూజకై పుష్పమై తోడు రాకనే, అపరంజి మదనుడే అనువైన సకుడులే అతడేమి అందగాడే, వరి చేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చెవల పంటివాడే. థ్యాంక్ యూ. So much, ma'am. Sweet words and mind blowing sounds. I can't expect this. So madam, Sucharita madam can expected, but why not madam?
మీరు చాలా గట్టిగా మేడం చెప్పడంతో కొట్టాలి. గట్టిగా claps కొట్టండి. మేడంది To give a speech. Claps. Good afternoon to one and all. So I wish you all a happy day. Telangana State Model School and a junior college farewell come annual day. First of all, I would like to congratulate all the 9th to intermediate students, those who have arranged this program in a wonderful way. And by observing this, from 1 week onwards, we are going on discussing about the program. But we did not expect the program will be in such a wonderful manner. సో ఒకసారి 9th టు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వారికి గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. సో ఈ ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా డిజైన్ చేసి అండ్ దీంట్లో ఇంత బాగా కష్టపడిన విద్యార్థులందరి కోసం వన్స్ అగైన్ I shall congratulate each and everyone by the name. So once again, have a happy day. సో యాన్యువల్ డే కమ్ ఫేర్వెల్ డే. యాన్యువల్ డే ఫేర్వెల్ డే అనగానే మనకు వచ్చేది ఆర్ మన మైండ్లోకి జ్ఞాపకం వచ్చేది వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ వన్ మోర్ వండర్ఫుల్ అకాడమిక్ ఇయర్. సో ద స్టూడెంట్స్ who are studying from 6th to intermediate, we are going to complete one wonderful academic year. మరి అకాడమిక్ ఇయర్లో there are many things which has happened, many good things and bad things. So let us forget all the bad things and let us remember the good things forever and ever. సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో ఇన్ సచ్ ఏ కలర్ఫుల్ డ్రెస్సెస్. సో ప్రపంచంలో ఉన్నటువంటి కలర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయేమో అనిపిస్తుంది. అండ్ ఈ ఫంక్షన్ చూస్తుంటే స్కూల్ యాన్యువల్ డేకి వచ్చినట్లేదు, నాకు ఒక పెళ్లి కార్యక్రమానికి వచ్చినట్టుంది. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేరు అనే మాట తప్ప ఉన్నారా, వారు లేరనే మాట తప్ప ఇట్ ఈస్ లుకింగ్ వెరీ మచ్ బెటర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Jahir Babu sir to sing a song. Claps. వినపడుతుందా బ్రదర్? సౌండ్ పెంచు కొద్దిగా. అరే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి రా, గట్టిగా కొట్టండి. ఇంకా ఫాస్ట్ 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 గట్టిగా. గట్టిలో ఒకటి చేస్తారు, ఒకటి చేయరు. మంచి వినండి. 2 చేతులతోటి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒక్క చేతితోటి చప్పట్లు కొట్టండి. ఒక్క చేతితోటి కొట్టిరా. మళ్ళీ కొట్టండి, 2 చేతులతో కొట్టండి. ఆపండి, ఒక్క చేతితోటి కొట్టండి. రైట్ నాన్న, ఓకే. నేను ఎందుకు చెప్పినా అంటే అరే బాబా పూరేశ్వరం చెప్పి సగర్వంగా చప్పట్లతో ఆహ్వానించాలి. ఎందుకంటే నన్ను చూడండి రే, ఈ టెంట్లు చూడండి, ఈ ఫ్లెక్సీ చూడండి, మన పిల్లల కొత్త కొత్త డ్రెస్సులు చూడండి, చీరలు చూడండి, మిడ్డీలు చూడండి, తర్వాత రకరకాల డ్రెస్సులు చూడండి, మా అబ్బాయిల పంచెలు చూడండి, పట్టు పంచెలు చూడండి, బ్లాక్ షర్ట్స్ చూడండి, తర్వాత రంధ్రాలు పడిన ఆ పొక్కల పాయింట్లు చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. ఆహాహా. అరే భాయ్, ఇది యాన్యువల్ డేలో రిజల్ట్ కూడా అంతే గ్రాండ్గా రావాలని చెప్పి చప్పట్లతోటి మీరు సగర్వంగా చెప్పాలి. ఒకసారి గట్టి కొట్టండి అన్న, ఎందుకు మీరు చప్పట్లు గట్టి కొట్టండి. ఈసారి 10th రిజల్ట్ ఇంటర్ రిజల్ట్ చాలా మంచిగా వస్తుందని చెప్పి భావిస్తున్నాము. చాలా గట్టిగా అందరు సైలెంట్గా ఉండండి, ఎవరు కూడా మాట్లాడదు మరి, ఓకేనా? రైట్, ఇక దంచుకోండిగా. La 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 la. గట్టిగా గట్టిగా. La 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 la. మీ బేస్ సరిపోవట్లేదు, డీజే కంటే ఎక్కువ రావాలి మీదే. La 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 la. La 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 la. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా.
హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా. హ్యాపీగా జాలీగా ఫేర్వెల్ చేయరా. హ్యాపీగా జాలీగా యాన్యువల్ డే చేయరా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా. నచ్చిన డ్రెస్సే వేసుకో, నచ్చిన పాయింటే వేసుకో, నచ్చిన శారీ కట్టుకో, నచ్చిన పంచె కట్టుకో, నచ్చిన స్పీచ్ ఇచ్చుకో, నచ్చిన పాటే పాడుకో, నచ్చిన డాన్సే వేసుకో, నచ్చిన డాన్సే వేసుకో. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా. హ్యాపీగా జాలీగా ఫేర్వెల్ చేయరా. హ్యాపీగా జాలీగా యాన్యువల్ డే చేయరా. La 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 la. ఓకే నాన్న, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. Thank you, sir. To give a speech, give a big round of applause. Huh? There's no Josh at all. Cultural program is about to start, and you people seems to be dull. Actually, ఎవరు కనిపించట్లేదు నాకు ఇక్కడ. Either boys or girls. Huh? So full excited to enjoy the cultural event, children. Boys, pay attention here. Intermediate boys. So many things teachers have shared on this occasion. So it's a mutual program. School day come, farewell. I think this is the third cultural event which we are going to celebrate in the past 11 years. This is the 11th academic year of this school. School has started in 2013 and now we have reached the end of the 11th academic year. So many batches we have seen passed out from our school, and this is a special batch, I can say. Many times we try to inculcate farewell and school day. Chala sarlo school day come farewell చేయాలి అనేసి మీ ముందర్ బ్యాచ్ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. బట్ మెనీ కుడ్ నాట్ కోప్ అప్ విత్ అస్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్, ఎస్పెషల్లీ ద కల్చరల్ టీమ్ led by PGT Zoology Srinivas sir, who had taken the initiative and taken it as a challenge that we will. But school was run very successfully, led by Gurcharan sir and the cultural team. Entire team, hats off to them. Very good initiative and very good arrangement has been done in my absence. Yesterday also literally I was just watching because I had the Zoom meeting, one after the other, could not cope up to spend time for this event. One thing I want to say, this is a special day for you. Enjoy the day. ఈ రోజు ఎంత ఎంజాయ్ చేస్తారో మీ రిజల్ట్ రోజు కూడా అంతే ఎంజాయ్మెంట్గా ఉండాలి. అంత ఎంజాయ్మెంట్గా ఉండాలి అంటే మీరు ఎగ్జామ్స్ బాగా రాయాలి, రిజల్ట్ బాగా రావాలి. సో ఆఫ్టర్ దిస్ డే ఓన్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్ ఫర్ ద ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. 28th నుంచి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. టుడే ఈజ్ ఆల్రెడీ 23rd. ఓన్లీ 4 more days in between. And everybody is aware that where is the center. Follow all the precautions what we have to do. ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు స్పెషల్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ జరుగుతున్నప్పటి నుంచి కూడా టీచర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు. అండ్ 10th class, few more days left for your board exams to start. ఆల్రెడీ మీకు కూడా
టెస్ట్లు అవుతూనే ఉన్నాయి. ఫ్రమ్ మార్చ్ 1st ఆన్వర్డ్స్ యూ హ్యావ్ ద ప్రీ ఫైనల్ 1. సో ప్రీ ఫైనల్స్ కూడా చాలా బాగా రాయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డోంట్ థింక్ ఇట్ యాజ్ ప్రీ ఫైనల్, థింక్ ఇట్ యాజ్ ద బోర్డ్ ఎగ్జామ్ ఓన్లీ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. చాలా కలర్ఫుల్గా హ్యాపీగా సార్ ఇందాక చెప్పారు ఫ్రాన్సిస్ సార్, ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తప్ప పెళ్లి సందడిలాగానే ఉంది. ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ దిస్ మోడ్. ఒక పెళ్లి చేసి వచ్చాను, ఇంకో పెళ్లికి అటెండ్ అవుతూ ఉన్నట్టుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఇంతే హ్యాపీ మీ రిజల్ట్స్ రోజు కూడా మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. Honor to teachers, we shall felicitate them. Now I would like to invite Principal Ma'am and come on to the desk.